ముఖ్యంగా భారతదేశంలో 1931 ఇయర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉండిందో 2025 ఇయర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటున్నానంటే భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంటు సెన్సస్ ఆఫ్ చేసింది 1931లో. వారు దాదాపు 1881 నుంచి సెన్సస్ తీస్తూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1931లో బ్రేక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఆర్గనైజేషన్స్, ఇంటలెక్చువల్స్, జర్నలిస్టులు, మేధావులు వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ వచ్చిన గవర్నమెంట్ కల్లా చేసినా కూడా భారతదేశంలో ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే, అందులో పర్టికులర్లీ బీహార్ పోయిన సంవత్సరం అనుకుంటా, ఐ థింక్ ఇప్పుడు 2025 తెలంగాణ ప్రభుత్వం 2025 అనేది బీసీలకు చరిత్రగా, అంటే ఆ ఇయర్ని చరిత్రగా చెప్పవచ్చు. ఎక్కడో అక్కడ స్టార్ట్ కావాలి కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టు బీసీ సెన్సస్కి సంబంధించి మొత్తానికైతే స్టార్ట్ అయింది. అందరి యొక్క విన్నపాలు, అందరి యొక్క ఆవేదన, అందరి యొక్క స్ట్రగుల్, వీటన్నిటి నేపథ్యంలో సెన్సస్ స్టార్ట్ చేసినందుకు నిజంగా కూడా లేట్గానైనా మనకు రావాల్సిన బీసీలకు రావాల్సిన వాటాలు కానీ, బీసీలకు రావాల్సిన దేశ సంపదలో వాటా కానీ అన్ని విభాగాల్లో వారి వాటాకు సంబంధించి లెక్కలు తేలుతాయన్న ఆశతోని చాలామంది జనాలు, బీసీ కులాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే 2025లో ఒక నివేదిక వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే. ఆ నివేదిక తప్పుల తడకని మళ్ళీ అన్ని సంఘాలు గగ్గోలు పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం రీసర్వేకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో రాహుల్ గాంధీ వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ చెప్పినట్టు సామాజిక న్యాయం కోణంలో చేస్తాము అని అంటున్నారు, కానీ పకడ్బందీ సర్వేని చేయలేకపోవడం చాలా అన్యాయం అనిపిస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పెద్దలు బీసీ టైమ్స్ని కొంతమంది అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకు కొంత డాటా ఇచ్చినాం. కుల సంఘాలతో పాటు ఇంతకుముందు ఎంబీసీ సర్పంచులు, అలాగే బీసీ సర్పంచులది దాదాపు 6,000 మందికి సంబంధించిన పాత సర్పంచుల లిస్టు, ఓన్లీ బీసీలకు సంబంధించిన సర్పంచుల లిస్టు. అందులో ఆల్మోస్ట్ ఆల్ దాదాపు 100 కులాలకు పైగా ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించిన ఈ జాబితాను మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కులగణన సర్వేలో ఈ డాటా బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీల్లో 139 కులాలు ఉన్నటువంటి సమాజంలో అన్ని కులాలు కూడా అవేర్నెస్ లేకపోవడం, కొన్ని కులాల మధ్యన పొత్తు ఇది లేకపోవడం వల్ల సర్వేలు వాళ్ళు వచ్చినప్పుడు కొంత ఎట్లా ఏంది అనేది ఆ కుల పెద్దలకు కానీ, ఆ కుల పెద్దలకు సంబంధించిన అడ్రస్లు కానీ, ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని అందరినీ కూడా మా దగ్గర ఉన్నంత డాటాని, మా దగ్గర ఉన్న మేరకు డాటాని వాళ్ళకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, సమాజంలో ఇప్పుడు రీసర్వేకు గవర్నమెంట్ ఏదైతే అవకాశం కల్పించిందో దానికి తగ్గ ప్రచారం లేదు. గవర్నమెంటు ఎట్లా నమోదు చేసుకోవాలి, దీన్ని ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద చాలా వరకు ఆన్లైన్ అని, లేకుంటే నోడల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని, ఆర్డీఓల దగ్గరికి వెళ్ళమని రకరకాలుగా చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించి క్యాంపెయిన్ సరైన పంతాలు లేదనేది అందరి ఆవేదన. దీనికి సంబంధించి గవర్నమెంట్ కరెక్ట్ ఇంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే దానికి ఒక డే పెట్టి, ఆ డేకి సంబంధించింది దాదాపు ఒక నెల రోజుల నుంచే ఆ డే కొరకు చాలా ప్రచారం చేసి ఒక యాక్టివిటీ చేయడానికి ఒక ఇది క్రియేట్ చేసినారు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మెప్పు వాళ్ళ హైకమాండ్ మెప్పు పొందడానికి ఏమో తెలియదు, కానీ వాళ్ళు సరైన పద్ధతుల్లో చేసినట్టయితే ఇండియాలో నెంబర్ 1, బీహార్ కంటే, కాంగ్రెస్ కంటే కూడా, కర్ణాటక కంటే కూడా ఈ జనాభా లెక్కల కులగణన విషయంలో మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా రీసర్వేకి మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పంతాల్లో పోతే వీటన్నిటికి కూడా, ఈ వర్గాలన్నిటికి కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా, దేశంలో జరుగుతున్నటువంటి ఈ వివక్ష అనేది ఈ సర్వే ద్వారా ఇందాక రాజు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇదొక ఎక్స్రే అని, చాలా వరకు ఇదొక సర్జరీ అని రకరకాలుగా పేర్లు పెడుతున్నారు. కాబట్టి వీటన్నిటికి కూడా సర్వే కరెక్ట్ వస్తే తప్పనిసరిగా ఈ వర్గాలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని న్యాయం 2025వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే ద్వారా జరుగుతుంది అనేది మాత్రం చాలా మంది నమ్మే విషయం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్
అన్ని వర్గాల్ని బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను కూడా దయచేసి వారి దగ్గరికి పోయే విధంగా, అంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని, అదేవిధంగా ఈ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని నా ఇంటెన్షన్. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు కిరణ్ కుమార్ గారికి మరోసారి థ్యాంక్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.